గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సిఎంఎల్ వర్క్స్. ఈరోజు 4th డే. మనము ఇంటర్లాకెన్ పోస్ట్ ప్రొవెన్సీలో ఉన్నాము. సో ఈరోజు మనం వెళ్తున్న లొకేషన్స్ వచ్చేసి ఇజల్ వాల్, బ్రీన్స్ లేక్ అండ్ గిస్ బ్యాష్ ఫాల్స్కి వెళ్తున్నాము. 3 లొకేషన్స్ అయితే సెట్ చేసాము. మరి ఎన్ని లొకేషన్స్ని మనము కవర్ చేయగలుగుతామో చూద్దాము. ఇజల్ వాల్ట్ వచ్చేసి విలేజ్, అది చాలా సుందరంగా అందంగా ఉంటుందంట, చూడవలసిన ప్రదేశం అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి అది ఒక సెలెక్ట్ చేసాము. చుట్టూతా మంచు కొండలు ఇవన్నీ ఉన్నాయి. ఇంటర్లాకెన్ ఏరియా కింద వస్తుంది ఇదంతా. సో ఇది మనం ఉన్న గెస్ట్ హౌస్, ఎయిర్బిఎన్బి లాగా. ఓకే, ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంది. హియర్ ఇస్ ద రైల్వే స్టేషన్ ఓన్లీ. 300 meters వాక్ చేసి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము. ఓకే, లెట్స్ గో. సన్నీగానే ఉంది సైడ్. ఓకే, మనం ఇజల్ వాల్కి వెళ్తున్నాం. సో ఇక్కడ ఇంటర్లాకెన్ హౌస్లో దిగి ఇక్కడ నుండి బస్ పట్టుకుని వెళ్ళాలా. గేట్ సిలో ఉంది బస్సు, వస్తుంది 10:57కి. మంచు పట్టేసి క్లౌడీగా ఉంది. Okay, finally we are at Izzal Wal village. So location ఓకే, మన బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోపు స్నాక్స్ అవి తెచ్చుకున్నాము. మెక్కతో కాఫీ, సమ్ బ్రెడ్, ఫ్రూట్ బ్రెడ్ అంట, అండ్ సమ్ చాక్లెట్స్ అండ్ రైజిన్ బ్రెడ్. లెట్స్ ఈట్ అండ్ ఎంజాయ్.
వీఆర్ హెడ్డింగ్ టు కిస్బ్యాక్సీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేస్తాం. ద లొకేషన్ వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్, వెరీ నైస్. వాటర్ చూడు బ్లూ కలర్, బ్లూయిష్ కలర్లో ఉంది. గ్రీన్ వెరీ గ్రీనిష్గా ఉంది వాటర్. Last boat 134 ganta ba. Waterfall, move straight into waterfall. హలో గైస్, మనమేమో వాటర్ ఫాల్ అంటే ఏదో పెద్ద వాటర్ ఫాల్ అనుకుని వచ్చి అంటే ఇదే ఉంది, కాకపోతే ఇంకా ముందుకెళ్తూ ఉంటుందేమో. షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, రెస్టారెంట్స్ క్లోజ్ ఉన్నాయి, ఈవెన్ ద స్టేషన్ ఆల్సో క్లోజ్ ఉంది. బోట్ ఓకే, స్టేషన్ అయితే క్లోజ్ ఉంది. అక్కడ ఫినిక్యులర్ అని చెప్పేసి ఒక ట్రైన్ లాగా ఉంది, కానీ అది క్లోజ్. సో అది తీసుకెళ్తుందేమో మేబీ. మనము ఇక్కడ నుండి వాక్ చేయాలంటే 45 minutes పడుతుందంట. బట్ లాస్ట్ బోట్ ఈజ్ 135 అన్నాడు అతను. సో 35 minutes, నౌ ఇట్స్ టైమ్ 12:55. సో ఐ థింక్ వీ కెనాట్ మేక్ ఇట్, రాలేము ఆ టయానికి. అందుకని మనం ఇక్కడతో ఎంజాయ్ చేసేసేసి వెళ్ళి బోట్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలా. ఆ బోట్ మిస్ అయ్యామంటే తెలియదు ఎలా వెళ్ళాలనేది. వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ టుమారో. అలానే ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు దిగింది లేదు, మేము మా ఫ్యామిలీ వరకే దిగాము. సో డెఫినెట్గా మనం బోట్ అయితే క్యాచ్ చేయాలి 35 minutesలో, లేదంటే ఇక ఈ రోజుకి ఇక్కడే మనము పడుకోవాల్సి వస్తుంది. డోనో హాయ్ ఫ్రెండ్, మన ట్రిప్ పోతే ఇంటర్లెకెన్ పోర్ట్ అంతా గడిచింది. సో ఇప్పుడు ఇంటర్లెకెన్ నుండి గిన్నెల వాళ్ళు వెళ్తున్నాము. సో
సో ఇంటర్లాకెన్ ట్రైన్ తీసుకోవాలా, ట్రైన్ తీసుకుని రూపర్ట్ బార్నికి వెళ్ళేసి అక్కడ నుండి బస్సు తీసుకుని వెళ్ళాలా. సో ఫస్ట్ మనము ఇంటర్లాకెన్ హోస్ట్కి వెళ్ళి ట్రైన్ తీసుకుందాం ఫస్ట్. సో ఇదంతా కౌ ఆవులు ఫార్మ్స్, అదే విలేజ్ అంట ఆవులు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు